కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఏవండి ఏవండి లేవండి. హే ముట్టుకోవద్దు. ఏ మీరు ముట్టుకుంటే నేను మళ్ళీ స్నానం చేయాలి. అలా అయితే ఇద్దరం కలిసి స్నానం హే చేద్దాం. అలాంటి పప్పులే వడుకో. ముందు కాఫీ తాగి వెళ్ళి స్నానం చేసి రండి. పొద్దున్నే నిద్ర లేపి చేతిలో కాఫీ కప్ పెట్టి కాఫీ తాగమన్నప్పుడు ఆ ఫీల్ ఉంటుందబ్బా. అది పెళ్ళైన మగాడికే తెలుస్తుంది. ఆ ఫీల్లో ఉండే ఫీలే వేరు. కమలా వరా రేయ్, లేచి పోయి టీ పెట్టుపో. మొన్న వాడు పెట్టినాడు, నిన్న నేను పెట్టినా. ఈ పొద్దు నీ వంతు పెడితే తాగేసి ఆఫీసుకు వాళ్ళ. కల్లో నా పిల్లం కాఫీ ఇస్తుంటే నిద్ర లేపి టీ పెట్టమని కలచెడదబ్బాడు. 2 నిమిషాలు అయితే కాఫీ తాగేవాడిని. అర్జెంటుగా దరిద్రం లైఫ్ అది నా డ్రీమ్ లైఫ్లోకి వెళ్ళిపోవాలబ్బా. రాఘు గారు ఏమైంది? నిన్న రాత్రి వర్షంలో ఇంటికి వెళ్తుంటే స్కూటీ స్కిడ్ అయి పడ్డాను. ఫ్రాక్చర్ అయింది. దెబ్బ ఎక్కడ తగిలినా పర్లేదు కానీ చేతి మీద తగిలితే అన్ని పనులు చేసుకోలేరు కదా. నాకు ఆ ప్రాబ్లం లేదు. నా భార్య నన్ను బాగా చూసుకుంటుంది. తిండం తనే తినిపిస్తుంది. స్నానం పానం ఒళ్ళు మొత్తం రుద్ది తనే స్నానం చేపిస్తుంది. బట్టలు వేసుకోవడం ఐరన్ చేసి నీట్గా తనే తొడుగుతుంది. ఆఫీస్కి సింగిల్ హ్యాండ్ బండితో రాలేరు కదా. అంటే మార్నింగ్ స్కూటీలో డ్రాప్ చేసి ఈవినింగ్ మళ్ళీ తనే పికప్ చేసుకుంటుంది. ఓహో, మరి విరిగింది రైట్ హ్యాండే, లెఫ్ట్ హ్యాండ్ బాగానే ఉంది. దానికేం ప్రాబ్లం లేదు. సారీ అండి, కన్ఫ్యూజ్ అయ్యాను. ఇట్స్ ఓకే అండి. అందుకే పెళ్లి చేసుకోవాలంటారు. ఓ అల్లుడు. మామా. ఏంటి అల్లుడు, ఉగాదికి వచ్చినట్టున్నావు? ఉగాది కదా మామా, లాంగ్ వీకెండ్, 4 రోజులు సెలవు. ఈ ఉగాదికి ఒక్కడే వచ్చావు. వచ్చే ఉగాదికి పెళ్లి చేసుకుని పెళ్ళంతో దిగాలి. సరే మామా, ఉంటాను. పదరా. చిన్నడా, బాగున్నావా? బాగున్నామ్మా. నువ్వు ఇంకా రాలేదంటే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళి కాళ్ళు కడుక్కో. నేను తింట్లో ఇప్పుడు ఎలా బాగున్నావా? బాగున్నాను. ఏంటి సంగతి? బ్యాగ్ పట్టుకోరా, నాన్న కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇస్తాను. ఏరా, ఎన్ని రోజులు రా సెలవులు? 4 రోజులు సెలవు నాన్న. ఆహా. కమల్ బాగున్నావా? బాగున్నాను వదినా, మీరు? సారా ఎప్పుడొచ్చా? ఇప్పుడే. అదేం కంపెనీరా, ఎప్పుడు పడితే అప్పుడే సెలవులు ఇచ్చేస్తారా? మాకే కాదు, అందరికీ సెలవులే. అవునా పోలే, ఉతికినప్పుడు చూసుకోవచ్చు కదా, మొత్తం మార్కులు ఉన్నాయి. ఉతికేస్తానండి. తినండి. మీరు తినండి వదినా. పర్లేదు కమల్, నేను తర్వాత తింటాను. సరే. స్వాతి, పందాలు వేసుకుంటాయా? సరే, వేసుకొస్తాను. అమ్మా, నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తారు? అదేంట్రా అలాగడిగావు?
అంటే నాకు పెళ్లి వయసు వచ్చింది కదా, నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. అన్నా నాకు ఇచ్చిన కోడింగ్లో మొత్తం తప్పులు రాశానన్నా. మా టీం లీడ్ మీ ఫ్రెండే కదా, కొంచెం ఏదైనా చెప్పి నన్ను తిట్టద్దని చెప్పన్నా. చెప్తాలే. అమీర్పేట్ కోచింగ్ సెంటర్లో నేర్పించిన కోడింగ్ ఇక్కడ రాశానన్నా, అదేమి ఇక్కడ పనిచేయట్లేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒరే, నువ్వు కాలేజ్ నుండి బయటకు వచ్చి 5 నెలలైంది, జాబ్లో జాయిన్ అయ్యి 2 నెలలైంది. అప్పుడు ఇవన్నీ ఎలా వస్తాయరా? కొన్ని రోజులు ఆగు. 8 ఏళ్ళ క్రితం నేను నీలాగే ఇబ్బంది పడేవాడిని. ఓహో, ఇప్పుడంతా నేర్చేసుకున్నావన్నా? మేనేజ్ చేయడం నేర్చుకున్నా, నువ్వు కూడా నేర్చుకుంటావులే. సర్లే, కిందకి వెళ్దాం పదా. నీ లైఫ్లో ప్లాన్స్ ఏంట్రా? ఏముందన్నా, ఆఫీస్లో ప్రజెంట్ 18,000 ఇస్తున్నారు. దాంట్లో పీజీకి 8,000 పోద్ది. మిగతా 10,000లో సినిమాలు, షికార్లు. హైదరాబాద్లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్న, వాళ్ళతో నైట్ పూట్ల లాంగ్ రైడ్స్, చిన్న చిన్న ట్రిప్స్, గోవా ట్రిప్స్ అప్పుడప్పుడు. అంతే. అంతేనా? నాకు డ్యూక్ బైక్ అంటే ఇష్టం అన్న. 6 నెలల తర్వాత ఆఫీస్లో లోన్ పెట్టుకోవచ్చు కదా, ఆ లోన్ మీద ఆ డ్యూక్ బైక్ కొనుక్కుంటా. ఇలాంటివి కాకుండా రిలేషన్షిప్లో ఎలాంటి ప్లాన్స్ లేవా? రిలేషన్షిప్స్ అంటే గర్ల్ ఫ్రెండ్తో లాంగ్ డ్రైవ్, ఒక రొమాంటిక్ రెస్టారెంట్లో డిన్నరు, ఒక మంచి థియేటర్లో సినిమా, ఆ తర్వాత ఓయో. తప్పులేదు లేరా, నీ వయసు అలాంటిది. నీ బుర్రలో అలాంటి ఆలోచన కాకుండా వేరే ఆలోచనలు ఏమొస్తాయి? ఒక 7-8 సంవత్సరాలు దాటిన తర్వాత నీ ఆలోచనలు అన్నీ మారిపోతాయిరా. ఎలా మారిపోతాయన్నా? గర్ల్ ఫ్రెండ్ కావాలి, షాపింగ్ తీసుకెళ్ళి డబ్బులు మొత్తం తగలబెట్టేయాలి. అలా కాకుండా నాకు ఒక భార్య కావాలి. పొద్దున్నే నన్ను లేపి కాఫీ ఇస్తే ఆ కాఫీ తాగుతూ ఆస్వాదించాలి. నేను ఆఫీస్కి వెళ్తుంటే ఏమండి లంచ్ బాక్స్, ఆ బాక్స్ పట్టుకుని ఆఫీస్కి రావాలి. తలనొప్పి అని చెప్తే వచ్చి తల పట్టాలి, కాలు నొప్పి అని చెప్తే కాలు నొక్కాలి. ఇలా చాలా చాలా ఉంటాయిరా. అన్నా, నువ్వు చెప్తుంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందన్నా. నీ పెళ్ళి ఎప్పుడన్నా? మొన్నే మా అమ్మ నాన్నకి చెప్పొచ్చా. నేను చెప్పాక మా నాన్న అస్సలు ఆగడు. రేపో మాపో ఒక సంబంధం చూసి నాకు ఫోన్ చేస్తాడు. సూపర్ అన్న. ఇదిగో మా నాన్న నాకన్నా స్పీడ్గా ఉన్నాడు. హలో నాన్న. ఒరే చిన్నోడా, పెళ్లి చేయమన్నావుగా, మంచి సంబంధం చూశాను రా. ఆ అమ్మాయి కూడా నీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్, మొన్ననే బీటెక్ అయింది, క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిందిట, హైదరాబాద్లోనే ఉద్యోగం ఒకట్రా. సరే ఉంటా. సరేనన్నా. ఏంటన్నా సంబంధమా? చూశారంట, అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, మొన్నే బీటెక్ పాస్ అయిందంట. అంటే మా బ్యాచే. పోన్లే, నాకు లంచ్ బాక్స్ పెట్టి నేను ఆఫీస్కి వెళ్ళాక తను కూడా లంచ్ బాక్స్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోతుందిరా. అంతే అంతే. ఆ మెయిల్ నాకు ఫార్వర్డ్ చేయండి. మేడం, మధ్యాహ్నం లంచ్కి ఏం తీసుకురమ్మంటారు? అయ్యో వద్దండి, ఈరోజు శ్రావణ శుక్రవారం, నేను ఉపవాసం. ఆహా, ఊహల్లోనే నా వైఫ్ ఇంత పద్ధతిగా ఉందంటే నిజ జీవితంలో ఇంకెంత పద్ధతిగా ఉంటుందో.